దారిని మూసివేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ వెనుక భాగాన ఉన్న వివేకానంద నగర్ వాసులు ఆరోపిస్తున్నారు. ఆదివారం పట్టణంలోని వివేకానంద నగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాలనీవాసులు హరిహర ప్రసాద్, గోలి ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడారు. నాగోతు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో గేదెలను పెంచడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ప్రదీప్ కుమార్, భూతరాజు, అంజయ్య, శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు. ఫోటో దిగండి. కూడా రోడ్ మీద తోటి రెండు అపార్ట్మెంట్ విధంగా వెళ్తవచ్చు. చూడండి ఇక్కడ ఇది మొదలు సీకులు పాతినాయి, వాళ్ళు పెట్టుకున్నారు సొంతం ఈ సీకులు ఈ బాతుకున్నారు కట్టేస్తాం. ఆడోటి ఇట్లా బయటకు వెళ్ళేది రండి సార్. సయ్యద్ ఇది కూడా మొత్తం పెట్టబోతుంది. కుర్తీ సార్ ఎంత కుర్తీ తీసుకొని పోతాం. కుర్తీది కుర్తీ వాసన తీసుకో, ఫోటోలు తీసుకో. తీసుకో సార్. ఈ సంవత్సరాలు చెప్తున్నాం సార్, తీస్తలేరు. ఓ 5-6 సంవత్సరాలు చెప్తున్నాం, అస్సలు తీస్తలేరు. రోడ్ మీదనే మొత్తం అంతా వీళ్ళు వేసింది మొత్తం రోడ్ మీదనే వేసింది. ఆయన లేడా మరి ఓనర్ ఇల్లు ఇది 2 రూములు ఉండే ఇంత ముందు. ఇది పొట్టం చేసేసిండ్రు. అక్కడ అది చిన్నవెంకరెడ్డి ఫంక్షన్ ఎదురుగా పెద్ద బిల్డింగ్ కొనుక్కొని అక్కడ ఉంటున్నారు. ఇక్కడ పెట్టేసుకుని రండి సార్, లోపల రండి. దారి ఇదంతా రోడే మొత్తం. రమణాచార్య పట్టుకొని పోతుంది. ఆయన కొత్తలో వచ్చింది అద్దరికి వెళ్తుంది. ఇది రోడ్డే ఇక్కడ పెట్టి ఎంత పెద్ద గోళం చూడండి. రోడ్డు మీద పోలీసులు బార్కెళ్ళి అక్కడ పెట్టి మాట్లాడుతుంటే అట్లా పెట్టండి. కాలనీ
ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ వెనక భాగంలో ఉన్నటువంటి రెసిడెంట్స్ మేము. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడం కోసం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మేము విన్నపం చేసేది ఏంటంటే, మా వెనకాల ఉన్నటువంటి మా పక్కన ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బర్రెలు, ఆవులు, పశువులు ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ రోడ్డు మీదనే కట్టేస్తున్నారు. పెండ కుప్పలు తీయడం లేదు, అట్లనే మురుగు వాసన వస్తుంది. రోడ్డు మీదనే పెంట కుప్పలు, తర్వాత ఆ పశువులు కట్టేయడం అనేది రోడ్డు మీదనే జరుగుతుంది. కుడితి తీసుకొచ్చి దాని రకరకాల జబ్బులు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఈ జబ్బులన్నీ తోటి మీ రెసిడెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఉంటున్న ఒక్కటే ఇబ్బంది పెడుతున్నారు. పాలు అమ్ముకుంటా నేను చెరుకు రసం బండి ఇంత గాలి మిషన్ పెట్టుకున్నా వస్తా పోతా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు డబ్బా తీసేయాలి, ఇక్కడి నుంచి ఉండొద్దు, నిన్ను ఏం చేయాలని చేస్తావు అని నన్ను బెదిరిస్తారు సార్. ఇప్పుడు 5-6 ఏళ్ళ పోయిన సంవత్సరం నాకు కరోనా ఇప్పుడు కూడా చాలా బెదిరించారు, ఇబ్బంది పెట్టారు. పాలు అమ్మొద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దని కూడా బెదిరిస్తూ ఉంటారు నన్ను. గడికోసారి పెండ కుర్తి డబ్బా ముందల రాళ్ళు ఎత్తేయడం చాలా ఇబ్బంది పెడతారు సార్ నన్ను. నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి డబ్బా పెట్టావు? ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి. ఫస్ట్ సంవత్సరం బాగానే ఉంటారు, 2వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇక ఒకటే ఇబ్బంది, డబ్బా తీసేయాలి, పాలమ్మొద్దు, ఇదే పని. ఇంకా నాకు వస్తా పోతా. ఇక వాళ్ళ పేరు చిన్నక్క, వాళ్ళమ్మ మహేష్. ఆ సేను తాగి వచ్చి ఆ డబ్బులు కోతలు కూడా కూర్చున్నాను. చాలా ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏమైనా కొట్టడం తిట్టడం కొట్టడానికి ఏం రాలే కానీ మీదికి డబ్బా తీయాలి అంతే. అదే సార్. ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి స్థలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మా ఇండ్ల మధ్యలో ఈ పెంట కుప్పలు, తర్వాత దాదాపు 40 నుంచి 50 పశువులు ఇక్కడ కట్టేస్తున్నారు. మేము ఈ పశువులతోటి పెండ, మూత్రం, కుడితి వీటన్నిటితోటి చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు తర్వాత దౌర్జన్యంగా మేమేమైనా ఇట్లా చేయకూడదని చెప్తే మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు. కాకపోతే మేము ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా గానీ వాళ్ళు అసలు ఏ మాత్రం చెల్లించడం లేదు. 2 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో దీనికి సంబంధించినటువంటి మేము విజ్ఞప్తి చేశాము, వీళ్ళని తీసేయమని చెప్పి. ఆ రోజు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఎంతండి ఎన్ని రోజులు 100 days లోపల ఇక్కడ అసలు ఏం లేకుండా తీసేస్తామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు అది వీళ్ళు తీసేయలేదు. తర్వాత ఏ అధికారి కూడా వచ్చి మా వైపు చూడలేదు. తర్వాత దీన్ని మరి తీసేయించలేదు. తర్వాత ఇక్కడ సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్ మీద బర్రెలను కట్టేసేస్తూ అటుపక్క ఇటుపక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద పెట్టినటువంటి బ్యారికేడింగ్స్ తీసుకొచ్చి అటుపక్క ఇటుపక్క బ్యారికేడింగ్స్ పెట్టారు, ఎవరు నడవకూడదు అని చెప్పి. ఈ పక్కన వెహికల్స్ ఏమైనా వచ్చినా, సైకిల్ మోటార్లు కానీ లేకపోతే ఇంకా ఏమన్నా వెహికల్స్ వస్తే వాళ్ళు ఎంటబడి కొడుతున్నారు. ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ. దయచేసి ఈ ప్రాబ్లం ని సార్ట్అవుట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అటుపక్క ఇటుపక్క బ్లాక్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే బ్యారికేడింగ్ గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బ్లాక్ చేశారు. ఈ ఇంటి ఓనర్స్ వాళ్ళు నాగోతు శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టేసి ఇవన్నీ చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి కట్టేస్తుంది. కానీ అప్పుడు ఇన్ని లేవు, ఒక 4-3 అట్లా ఉంటుండేవి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 40 నుంచి 50 పశువులు ఇక్కడ కట్టేస్తున్నారు. మాకు చాలా న్యూసెన్స్ అవుతుంది. దోమలు, తర్వాత అది విపరీతమైన వాసన, దీంతో జ్వరాలు వస్తున్నాయి. ఇళ్లలో ఉన్న పిల్లలకందరూ జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ వ్యాధి వచ్చింది కొంతమందికి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు కలవడం జరిగింది. కాకపోతే 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇది 100 రోజుల తర్వాత కలవాలి. ఉన్న పెట్రోల్ బంక్, ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోడ్డులంతా కూడా ఇక్కడ శ్రీను వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆక్యుపై చేసుకుని రోడ్డు వెంబడి మొత్తం బ్లాకేడ్ చేసేసి దాన్ని ఆక్రమించుకొని బర్రెలను, పశువులను దాదాపు సుమారు 40 పశువుల దాకా కట్టేసి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.
చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళం మేము. మాకు అనేక రోగాలు అవి ఇవి డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, మలేరియా కానీ వస్తున్నాయి. దీని తగు చర్య నిమిత్తం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలని కోరుతున్నాం. ఆ వైపు చూడలేదు. తర్వాత దీన్ని మరి తీసేయించలేదు. వాళ్ళు రోడ్డు మీద పెట్టినటువంటి బ్యారికేడింగ్ తీసుకొచ్చి అటుపక్క ఇటుపక్క బ్యారికేడింగ్స్ పెట్టారు, ఎవరు నడవకూడదు అని చెప్పి. ఈ పక్కన వెహికల్స్ ఏమైనా వచ్చినా సైకిల్ మోటార్లు కానీ లేకపోతే ఇంకా ఏమన్నా వెహికల్స్ వస్తే వాళ్ళు ఎంటబడి కొడుతున్నారు. ఇది ప్రాబ్లం ఉంది.